క్రియేటివిటీ అడ్డదారులు తొక్కడానికి నెటిజన్లో బోలెడన్ని షార్ట్ కట్స్. సెలబ్రిటీల జీవితాలంటే ఆకతాయిలకు అంగట్లో సరుకులు. తలను మొండాన్ని అక్రమంగా సంకరం చేసి ఫోటోషాప్లో సేల్స్ పెట్టినప్పుడు ఎన్ని గుండెలు గొల్లుమన్నాయో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈ సాంకేతిక రాక్షసం మరింతగా ఊడలు దించుకుని ఎందరో సెలబ్రిటీల మనసుల్ని చివుక్కుమనిపిస్తోంది. సినిమా ఫీల్డ్ అంతా ఇప్పుడు దీని గురించే చర్చించుకుంటోంది. నలుగురు కలిసి మాటల్లో పడినప్పుడల్లా గాసిప్స్నే కరకర నమిలేయటం, వాటిని అరాయించుకోలేక అవస్థలు పడ్డం ఇప్పటి జనరేషన్లో కనిపించే మహా చెడ్డ అలవాటు. ఇదొక అంటువ్యాధి. దీన్ని సొమ్ము చేసుకోవడానికేనన్నట్లు బూతు రాతల వెబ్సైట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. ఊహ కందినంతా రాసేయడం, వెబ్సైట్లో పెట్టడం, నలుగురితో చదివించేయడం, ఈ తరహా పైశాచికానందమే తెలుగు.comలకు ఊపిరిపోసింది. 1500 వరకు వెబ్సైట్లు తెలుగు సినిమా, పాలిటిక్స్, సెలబ్రిటీల జీవితాల మీద డేగల్లా వాలిపోయాయి. వాటి పేజీల్లో కనిపించేవన్నీ విషపు రాతలే. ప్రిన్స్ మహేష్ బాబు హ్యాపీ డేస్ ఫేమ్ సోనియాకు మధ్యన ముద్దులాట జరిగిందని, డేటింగ్ లాంటి వ్యవహారం కూడా చోటు చేసుకుందని, ఆ రకంగానే ఆమెకు దూకుడు సినిమాలో ఛాన్స్ దొరికిందని ఒక వెబ్సైట్ విచ్చలవిడిగా రాసేసింది. ఒక సింగర్తో ఎంపీ మధు యాష్కి పెళ్లైపోయిందన్న బేస్లెస్ రూమర్ కూడా ఆ సైట్ నుంచే పుట్టింది. వేషాలు లేక తాను ఐసీయూలో చేరానంటూ శివాజీ మీద రాసిన ఒక తొందరపాటు వార్త అతని తల్లి మనస్తాపానికి గురయ్యేలా చేసింది. ఈ అన్ని దురాగతపు రాతల మీద సైబర్ క్రైమ్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి. మా జీవితాలు వీళ్లకు పొడుపు కథలుగా మారి వినోదాన్ని పంచడం ఏంటంటూ శివాజీ ఆ రోజు ఆక్రోశం వెళ్లగక్కేశాడు. ఇన్ని జీవితాల్ని ప్రభావితం చేసే వెబ్సైట్ నడపడానికి దాని నిర్వాహకుడి దగ్గరున్న క్వాలిఫికేషన్ లేంటన్న ప్రశ్నకు కూడా సమాధానం లేదు. రాష్ట్రం పేరు పెట్టుకుని ఒక బూతు వెబ్సైట్ నడుపుతున్న ఒక వ్యక్తి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కేవలం డబ్బు కోసం బూతు రాతలు, లేదంటే బెదిరించడాలు. అదేంటంటే నేను గట్టిగా అడిగితే నేను అమెరికన్ సిటిజన్ని, నన్ను ఎవరేం పీకలేరు. ఇది అతని సంభాషణ. ఆడవాళ్ళు బతకడానికి ఇతనికి ఇష్టం లేదు. ఆ విధంగా వాడు ఎంత దూరం వెళ్ళాడంటే శివాజీ ఐసీయూలో చేరాడు అని వెళ్ళాడు. నేను ఐసీయూలో చేరటం ఏంటి, ఇంత బాగున్నాను నేను. మా ఇంటికి ఒక 100 ఫోన్లు వచ్చినాయి. ఇంటికి 100 ఫోన్లు వస్తే ఏమవుద్ది, మా అమ్మ కంగారు పడిపోయింది. ఈ రకమైనటువంటి హింస ఎంతకాలం తట్టుకోగలం ఎవరైనా? ఇతని ఉన్మాదం ఎంతవరకు వెళ్ళిందో అదంతా కూడా నేను డీసీపీ గారికి చెప్పాను. తన ఊహకు పుట్టగానే ఎవరి ఊహకు అందనంత ఘోరమైన పిచ్చిరాతలు రాసే సదరు వెబ్సైట్ పుట్టుపురోత్తరాలే అనుమానాస్పదంగా కనిపిస్తాయి. ఎక్కడో బెంగళూరులో ఉండే వెబ్సైట్ నిర్వాహకుడికి ఇక్కడున్న మన సెలబ్రిటీల్ని పీక్కు తినాలన్న పైశాచికపు ఆలోచన ఎందుకు పుట్టింది అని సెలబ్రిటీలు, వాళ్ల అభిమానులు ముక్త కంఠంతో నిలదీస్తున్నారు. ఈ రచ్చ ఎక్కడికి దారితీసిందంటే వెబ్సైట్లంటేనే వల్గర్ సైట్స్ అంటూ జనం ఫిక్స్ అయిపోయారు. ఒక్క చీడ పురుగుతో ఎంత చేను చెడిపోయింది. మీడియా భవిష్యత్ అంతా ఇంటర్నెట్టేనన్న ఆశాదీపాల్ని ఇటువంటి వెబ్సైట్ల చెద ఆర్పేసినట్లయింది. ఆరోగ్యకరమైన వార్తలతో పాఠకుల్ని అనుసంధానించే వెబ్సైట్లు కూడా విశ్వసనీయతను కోల్పోయే ప్రమాదంలో పడిపోయాయి. వెబ్సైట్ల నిర్వహణకు మార్గదర్శకాలు కట్టుదిట్టం చేస్తే సమాజం ఆకతాయిల చేతుల్లో చిక్కుకోకుండా కాపాడవచ్చన్నది ఒక సలహా. విదేశాల్లో ఉంటూ నకిలీ చిరునామాలతో వెబ్సైట్లు నిర్వహించే ఈజీ వేకు చెక్ పెట్టేస్తే సైబర్ క్రైమ్ని అడ్డుకోవచ్చు. ఇంతకు తప్పు ఆ ఒక్కచోటే జరుగుతోందా? ఇది కూడా గమనించాల్సిన విషయమే. పేజ్ 3 కల్చర్ను పెంచింది పత్రికలే అయినా పోషిస్తున్నది మాత్రం సెలబ్రిటీలేనన్న అపవాదు కూడా వినిపిస్తుంది. కానీ రాతల్ని చెప్పి మరీ రాయించుకునే కల్చర్ బాలీవుడ్లో ఎప్పటి నుంచో చలామణిలో ఉంది. స్టార్డస్ట్లు, ఫిలింఫేర్లు దశాబ్దాల నుంచి అటువంటి రాతలతోనే బాగా బతికేస్తున్నాయి. నెగటివో పాజిటివో ఏదో ఒక రకంగా వాళ్లకు పబ్లిసిటీ కావాల్సిందే. ఇప్పుడు ఇది గ్లామర్ వరల్డ్లో నడుస్తున్న విపరీత ధోరణి. నడుస్తున్న సినిమాను ఇంకా నడిపించాలంటే అందులో ఉండే ఆర్టిస్టులు వార్తల్లో నానుతూ ఉండాలి. అందుకోసం గాసిప్స్ పుట్టించాలి. అక్కడి నుంచే గుసగుసలు చెలరేగాలి. సినిమాలు లేక బోరు ఫీల్ అయ్యే స్టార్స్ లైమ్ లైట్లో కంటిన్యూ కావాలంటే వాళ్ల మీద రాయడానికి కొన్ని వార్తలు కావాలి. ఆ టైపు ప్రోత్సాహం ఫిలిం నగర్ నుంచే దొరుకుతుంటే
బూతు సైట్లకు వేరే ఫుడ్ కోసం వెతుక్కునే శ్రమే లేకుండా పోతోంది. హీరోయిన్లే వ్యాంప్ల స్థాయి కంటే దిగజారి నటిస్తున్న దాఖలాలు వెధవ రాతలకు ఆస్కారమిస్తాయి. ఇదంతా సినిమాలోకం చేసుకోవాల్సిన పునర్విమర్శ. సినిమా సెలబ్రిటీల జీవితాలు అరిటాకుల్లాంటివి. బయటికి కనిపించే భోగభాగ్యాల కంటే కనిపించి కనిపించని శోక సంద్రాలు వాళ్ల జీవితాల్లో ఉంటాయి. తెర వెనక్కెళ్ళి ఏ పెద్ద మనిషిని కదిలించినా కొంచెమైనా కన్నిటి చుక్కర్లు దొరలకుండా ఉండవు. వాళ్ల దగ్గరుండే కొన్ని ఫ్లాష్ బ్యాక్లు వింటే మన కళ్ళే చెమర్చిపోతాయి. పుకారు వార్తలు రాసే బేకారుగాళ్లకు ఈ సెన్సిటివిటీని అర్థం చేసుకునే పెద్ద మనసు కూడా ఉండదు. మీ పత్రికల్లో వెబ్సైట్స్ లో రాసే గాసిప్స్ వల్ల మేమెన్ని కష్టాలు పడుతున్నామో మీకు తెలీదు. మా ఇళ్లల్లో ఎన్ని గొడవలు జరుగుతాయో మీకు తెలీదు. మీకు అన్కాన్షియస్ గా ఉన్న నన్ను ఇలా కొట్టి రేప్ చేయాల్సిన అవసరం లేదు, కానీ చేశారు. బికాస్ ఆఫ్ దర్ సాడిజం అండ్ ద సేమ్ సాడిజం ఐ కెన్ సీ ఇన్ ది ప్రెస్ అండ్ ది వెబ్సైట్స్. మా తలలకు న్యూడ్ బాడీస్ అతికించి మీ వెబ్సైట్స్ లో పెట్టుకుంటారు. బట్టలు లేకుండా అందరి హీరోయిన్స్ ఫోటోలు అందులో ఉంటాయి. మరి దీనికి శాశ్వత పరిష్కారం ఎక్కడుంది? మనకున్న వెబ్ సర్ఫింగ్ హ్యాబిట్స్ మారాలి. ఇదొక్కటే మన మీద మనం తీసుకోవాల్సిన మొట్టమొదటి క్రమశిక్షణ చర్య. శృంగార భరిత జుగుప్సాకరమైన వార్తల కోసం వెంపర్లాడే అలవాటు నుంచి మన వేళ్లను దారి మళ్లించుకోవాలి. సంచలనాలను మాత్రమే వార్తలుగా స్వీకరించాలన్న వైఖరిని మార్చుకోవాలి. ఒకరిని నొప్పించే వార్తల్ని ఎంకరేజ్ చేస్తే దానికి శాడిజం అని పేరు పెట్టాల్సి వస్తుంది. వెబ్ తలం మీద జరిగే ఈ వార్తా వ్యభిచారానికి మనమే చెక్ చెప్పుకోవాలి. సైబర్ నేరగాళ్లను మనమే గుర్తించాలి. మసాలా వార్తల్ని మనమే బహిష్కరించుకోవాలి. లెట్స్ బ్రౌజ్ సేఫ్లీ.